Romans 10:14, 17 The necessity of preaching the gospel. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు స్వార్థను ప్రకటించవలసిన ఆవశ్యకత. ఇందులో 15 అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. మొదటగా రక్షణ యొక్క తార్కిక క్రమం 10వ అధ్యాయం 14 వచనం. ఉప అంశము పిలుపునకు విశ్వాసం అవసరం. రక్షణ ప్రక్రియను చూపించడానికి పౌలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ప్రశ్నల పరంపరను ప్రారంభిస్తాడు. ప్రజలు ప్రభువుని విశ్వసించకపోతే ఆయనను ఎలా పిలవగలరని అతను అడుగుతాడు. ప్రభువుని పిలవడం అనేది విశ్వాస కార్యం, కానీ విశ్వాసం లేకుండా అది జరగదు. ఇది రక్షణకు విశ్వాసం పునాది అని చూపిస్తుంది. విశ్వాసం లేకుండా రక్షణ కోసం దేవునికి నిజమైన విన్నపం ఉండదు. రెండవ ఉప అంశం ప్రారంభ బిందువుగా విశ్వాసం. రక్షణ విశ్వాసంతో ప్రారంభమవుతుందని ఇది నొక్కి చెబుతుంది. దేవుణ్ణి పిలవడం అనేది ఒక ఆచారం కాదు, అది నమ్మకంతో కూడిన ప్రతిస్పందన. బాహ్య పిలుపు కంటే ముందు అంతర్గత విశ్వాసం ఉండాలని ఇది సూచిస్తుంది. ఇది ఆ క్రమంలో మొదటి అడుగును స్థాపిస్తుంది. రెండవ అంశం విశ్వాసానికి వినడం అవసరం. 10-14 వచనం. ఉప అంశం మొదటగా క్రీస్తు గురించి వినడం. తాము వినని వ్యక్తిని ప్రజలు ఎలా విశ్వసించగలరని పౌలు అడుగుతూ కొనసాగిస్తాడు. జ్ఞానం లేకుండా విశ్వాసం ఉండదు. ప్రజలు క్రీస్తుని విశ్వసించాలంటే వారు ఆయన సందేశాన్ని వినాలి. రెండవ ఉప అంశం సందేశం యొక్క ఆవశ్యకత. స్వార్థ తెలియజేయబడాలని ఇది చూపిస్తుంది. రక్షణ ఒంటరిగా జరగదు, కానీ సత్య ప్రకటన ద్వారా జరుగుతుంది. వినకుండా విశ్వాసం ఉండదు. మూడవ అంశం వినడానికి బోధన అవసరం. 10-14. మొదటి ఉప అంశం బోధకుని పాత్ర. ఎవరైనా బోధించకుండా ప్రజలు ఎలా వినగలరని పౌలు అడుగుతాడు. ఇది స్వార్థను ప్రకటించే వారి ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. బోధన అనేది సందేశాన్ని అందించే సాధనం. రెండవ ఉపాంశం దేవుడు ఎంచుకున్న పద్ధతి. స్వార్థను వ్యాప్తి చేయడానికి దేవుడు బోధనను ప్రాథమిక మార్గంగా ఎంచుకున్నాడు. ఇది దేవుని వాక్యాన్ని బోధించడం మరియు ప్రకటించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. మానవ దూతలు దేవుని ప్రణాళికలో భాగమని ఇది చూపిస్తుంది. నాలుగవ అంశం బోధనకు పంపడం అవసరం. 10-15 వచనం. మొదటి ఉపాంశం పంపవలసిన అవసరం. పంపబడకపోతే ప్రజలు ఎలా ప్రకటించగలరని పౌలు ప్రశ్నిస్తాడు. ప్రకటించడం అనేది స్వయంగా నియమించుకునేదే కాదని, అది దేవుని పరిచర్యలో భాగమని ఇది చూపిస్తుంది. ప్రకటించేవారు నియమించబడతారు. రెండవ ఉపాంశం దేవుని పనిగా పరిచర్య. పంపడం అనేది సువార్తను వ్యాప్తి చేయడంలో దేవుని చొరవను ప్రతిబింబిస్తుంది. పరిచర్య దేవునితోనే ప్రారంభమవుతుందని, ఆయనే తన దూతలను లోకంలోకి పంపుతాడని ఇది చూపిస్తుంది. ఇది సువార్త కార్యం యొక్క వ్యవస్థీకృత మరియు ఉద్దేశపూర్వక స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. ఐదవ అంశం సువార్త సందేశం యొక్క సౌందర్యం. 10-15 వచనం. మొదటి ఉపాంశం పాదములు అందమైనవి. శుభవార్తను తెచ్చే వారి సౌందర్యాన్ని వర్ణించడానికి పౌలు లేఖనాన్ని ఉదాహరించాడు. ఇక్కడ దృష్టి వారి శారీరక రూపం మీద కాకుండా వారి సందేశం యొక్క విలువ మీద ఉంది. రెండవ ఉప అంశం సువార్త యొక్క మంచితనం. సువార్తను శుభవార్త అని పిలుస్తారు, ఎందుకంటే అది రక్షణను మరియు నిరీక్షణను తెస్తుంది. దానిని మోసేవారు వారు తెచ్చే సందేశం కారణంగా గౌరవించబడతారు. ఇది స్వార్థను పంచుకోవడంలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తుంది. ఆరవ అంశం తిరస్కరణ యొక్క విషాదం. 10-16.
మొదటి ఉపాంశం, అందరూ సువార్తకు లోబడరు. ప్రతి ఒక్కరూ సందేశాన్ని అంగీకరించారని పౌలు ఒప్పుకుంటున్నాడు. సువార్త ప్రకటించబడినప్పుడు కూడా కొందరు దానిని తిరస్కరిస్తారు. ఇది వినడం ప్రతిస్పందనకు హామీ ఇవ్వదని చూపిస్తుంది. రెండవ ఉపాంశం, అవిశ్వాసం యొక్క వాస్తవికత. ఇది అవిశ్వాసం యొక్క తీవ్రతను స్పష్టం చేస్తుంది. సువార్త ఒక ప్రతిస్పందనను కోరుతుంది మరియు తిరస్కరణకు పరిణామాలు ఉంటాయి. మానవ బాధ్యత ఇంకా మిగిలి ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఏడవ అంశం, విశ్వాసం యొక్క పాత్ర. 10-16. మొదటి ఉపాంశం, సందేశాన్ని నమ్మడం. ప్రతి ఒక్కరూ తాము విన్నదానిని నమ్మరని చూపించడానికి పౌలు ఒక ప్రశ్నను ఉదాహరించాడు. సందేశం దాని ప్రభావాన్ని చూపడానికి విశ్వాసం అవసరం. రెండవ ఉపాంశం, ప్రతిస్పందనగా విశ్వాసం. కేవలం వినడం మాత్రమే సరిపోదు, అది విశ్వాసానికి దారితీయాలి. సువార్తకు వ్యక్తిగత ప్రతిస్పందన రక్షణలో ఇమిడి ఉందని ఇది చూపిస్తుంది. ఎనిమిదవ అంశం, విశ్వాసం వినడం ద్వారా వస్తుంది. 10-17. ఉపాంశం, మొదటగా విశ్వాసానికి మూలం విశ్వాసం వినడం ద్వారా వస్తుందని పౌలు స్పష్టంగా పేర్కొన్నాడు. విశ్వాసం దానంతటా అదే పుట్టదని, సందేశానికి గురి కావడం ద్వారా ఉద్భవిస్తుందని ఇది నొక్కి చెబుతుంది. రెండవ ఉపాంశం, ప్రకటన యొక్క ప్రాముఖ్యత. ఇది ప్రసంగించడం యొక్క కేంద్ర పాత్రను హైలైట్ చేస్తుంది. సువార్తను వినకుండగా ప్రజలు విశ్వాసంలోనికి రాలేరు. ఇది సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తుంది. 9వ అంశం, క్రీస్తు వాక్యం ద్వారా వినుట. 10-17. మొదటి ఉపాంశం, సందేశ సారాంశం. విశ్వాసాన్ని పుట్టించే సందేశం క్రీస్తు వాక్యమే. అది ఏదో ఒక సందేశం కాదు, ప్రత్యేకంగా క్రీస్తుని గూర్చిన సువార్తే. రెండవ ఉపాంశం, క్రీస్తుని కేంద్రంగా చేసుకున్న బోధ. నిజమైన బోధ క్రీస్తు పైన దృష్టి పెట్టాలని ఇది చూపిస్తుంది. ఆయనను గూర్చిన సందేశానికి మాత్రమే విశ్వాసాన్ని పుట్టించి రక్షణను తీసుకురాగల శక్తి ఉంది. 10వ అంశం, రక్షణ క్రమం. మొదటి ఉపాంశం, ఒక స్పష్టమైన పురోగతి. పౌలు ఒక తార్కిక క్రమాన్ని అందిస్తున్నాడు. పంపడం, ప్రకటించడం, వినడం, విశ్వసించడం, పిలవడం. ప్రతి అడుగు దాని ముందు అడుగుపై ఆధారపడి ఉంటుంది. రెండవ ఉపాంశం, దేవుని ప్రణాళిక. సువార్తను వ్యాప్తి చేయడానికి దేవుడు ఒక ప్రక్రియను రూపొందించాడని క్రమం చూపిస్తుంది. ఇది ఆయన ప్రణాళికలోని ప్రతి అడుగు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 11వ అంశం, సంఘం యొక్క బాధ్యత. మొదటి ఉపాంశం, పంపడం మరియు మద్దతు ఇవ్వడం. స్వార్థను ప్రకటించే వారిని పంపే బాధ్యత విశ్వాసులది. ఇందులో మిషన్లు మరియు పరిచర్యకు మద్దతు ఇవ్వడం కూడా ఉంటుంది. రెండవ ఉపాంశం, సందేశాన్ని ప్రకటించడం. స్వార్థను పంచుకోవడంలో ప్రతి విశ్వాసకు ఒక పాత్ర ఉంది. ఈ వాక్య భాగం దేవుని మిషన్లో చురుకుగా పాల్గొనమని సంఘాన్ని పిలుస్తుంది. 12వ అంశం, సువార్త యొక్క ఆవశ్యకత. మొదటి ఉపాంశం, ప్రజలు తప్పక వినాలి. విశ్వాసం వినడం ద్వారా వస్తుంది కాబట్టి ప్రజలు సువార్తను వినడం అత్యవసరం. అది లేకుండా వారు రక్షింపబడలేరు. రెండవ ఉపాంశం, కార్యాచరణకు పిలుపు. ఇది ఒక భావనను సృష్టిస్తుంది. సువార్త ప్రకటించడం అత్యవసరం. ఈ సందేశాన్ని వినని వారి వద్దకు తీసుకెళ్ళాలి. 13వ అంశం, వాక్య శక్తి. మొదటి ఉపాంశం, దేవుడు తన వాక్యం ద్వారా కార్యాలు చేస్తాడు. క్రీస్తు వాక్యం ద్వారా విశ్వాసం పుడుతుంది. ఇది రక్షణను తీసుకురావడంలో దేవుని వాక్య శక్తిని చూపిస్తుంది. రెండవ ఉపాంశం, సందేశంపై నమ్మకం. సువార్త ప్రభావవంతమైనదని విశ్వాసులు నమ్మవచ్చు. ఇది ప్రజలను రక్షించడానికి దేవుని సాధన. 14వ అంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం, సువార్తను విశ్వాసంగా పంచుకోండి. విశ్వాసులు క్రీస్తు సందేశాన్ని ఇతరులతో చురుకుగా పంచుకోవడానికి పిలువబడ్డారు. రెండవ ఉపాంశం, సువార్త పనికి మద్దతు ఇవ్వండి. వివిధ ప్రదేశాల్లో సువార్తను ప్రకటించే వారి కోసం ప్రార్థించడం మరియు వారికి మద్దతు ఇవ్వడం ఇందులో భాగంగా ఉంటుంది. 15వ
అంశం ముగింపు. మొదటి ఉప అంశం ప్రకటించడం అత్యవసరం. రక్షణ ప్రజలకు చేరడానికి ప్రకటించడం అవసరమని ఈ భాగం చూపిస్తుంది. రెండవ ఉప అంశం పాల్గొనమని పిలుపు. ఇతరులు విని విశ్వసించి రక్షింపబడేలా సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని పరిచర్యలో పాలు పంచుకోవాలని ఇది విశ్వాసులను పిలుస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.